అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. ఇవాళ మన సైట్లో సాయిల్ టెస్ట్ రిపోర్ట్ కోసము సాయిల్ని టెస్టింగ్ కోసం మనము మట్టి అనేది గుంత తీసి ఏ సైజులో ఎక్కడెక్కడ ఏ లోతులో మట్టి తీసుకోవాలి దాని గురించి మట్టి శాంపిల్స్ తీసుకుంటున్నాము. అయితే మనకు అవైలబుల్గా డ్రిల్ చేసే మిషన్ లేవు కాబట్టి మనం ప్రస్తుతానికి ఈ జేసీతోనే మనకు కొన్ని హైట్స్ వరకు లోతు తీసేసి ఆ మట్టి అనేది శాంపిల్ తీసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి మనం శాంపిల్స్ అనేది 3 స్టేజెస్లో తీసుకుంటున్నాము. ఈ 3 స్టేజెస్ మట్టి వచ్చేసి మనకు 2 ఫీట్లో ఒకటి, తర్వాత 4 ఫీట్లో ఒకటి, 7 ఫీట్లో ఒకటి మట్టి తీసుకుంటున్నాము. ఇక్కడ వరకు గ్రౌండ్ క్లియర్గా ఉంది అనుకుంటే మనకు సాయిల్ రిపోర్ట్లో ఒక తెలుస్తుంది. ఆ తర్వాత 10 ఫీట్లో కూడా ఒక శాంపిల్ తీసుకొని పెట్టుకుంటాము. మొత్తము 4 శాంపిల్స్, 3 లేదా 4 శాంపిల్స్ అనేది మట్టి కలెక్ట్ చేసి పెట్టుకుంటాము. ఆ తర్వాత మనకు రిపోర్ట్ ఏ విధంగా వస్తుంది, ఆ రిపోర్ట్ని బట్టి ఈ స్ట్రక్చరల్ ప్లాన్ అనేది ఫైనల్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైనా సరే ఏ సైట్లో అయినా సరే ఖచ్చితంగా సాయిల్ టెస్ట్ లేకుండా ఎవ్వరు ఇల్లు అనేది కట్టుకోకండి. ఇది నేను మీకు అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. చిన్నవి కానీ పెద్దవి కానీ ఖచ్చితంగా సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకోండి. 100 గజాల్లో అయితే మినిమము 2 లేదా 3 శాంపిల్స్ తీసుకోండి. అంతకు మించి ఎక్కువ ఉంటే ఏరియాని బట్టి మీకు దగ్గరలో ఉన్న ఇంజనీర్ ఎన్ని శాంపిల్ తీసుకోవాలని చెప్తారో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. లేదండి 50 కట్టినా పోయేది లేదు అంటే 50 కెట్టు, లేదంటే దగ్గరికి అయితే 50 కెట్టు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము 3 ఫీట్ల లోతులో ఒక మట్టి తీసుకోవడం జరిగింది. అంటే 1.15 మీటర్లో ఒక శాంపిల్ తీసుకొని ఈ శాంపిల్ని ఇక్కడ సపరేట్గా పోయడం జరిగింది. ఇంకో నెక్స్ట్ వచ్చేసి 5 ఫీట్లు అంటే మనకు 1.53 కానీ లేదంటే 1.6లో కానీ ఒక శాంపిల్స్ కోసం మట్టిని తీసుకుంటాము. ఈ మట్టిని కూడా సపరేట్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం అన్నమాట. నేను 3 పార్ట్స్ తీసుకుంటున్నాను. 2 మీటర్స్కి ఒకటి, 1 మీటర్కి ఒకటి, 2 మీటర్కి ఒకటి, ఆ తర్వాత 3 మీటర్కి ఒకటి, అలా సపరేట్ తీసుకొని మీకు చూపిస్తాను. ఆ తర్వాత మళ్ళీ మట్టి అంతా కూడా మళ్ళీ ఫిల్అప్ చేస్తాను అనమాట. ఇప్పుడు తీసుకున్న శాంపిల్ 1 మీటర్ శాంపిల్ వచ్చేసి మట్టి వచ్చేసి ఇది. ఇప్పుడు సెకండ్ 2 మీటర్కి వచ్చేసి తీసుకుంటున్నాము. శాంపిల్ కోసం మట్టి అనేది ఎప్పుడైనా సరే మీకు ఒకటే చెప్తున్నాను, ఇలా జేసీబీతో తీసుకోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే. మ్యాక్సిమం వచ్చేసి డ్రిల్తో ఉంటే చాలా బెటరు, కానీ డ్రిల్ అనేది చాలా ప్లేస్లో అవైలబుల్ ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలా జేసీబీతో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఈ జేసీబీతో తీసుకున్నప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది, బట్ ఎక్కువ మట్టి అనేది రావడం జరుగుతుంది. బట్ ఆ మట్టి మొత్తాన్ని టెస్ట్ చేయడానికి కూడా కొంచెం టైం అనేది పడుతుంది. తర్వాత ఓకే పర్ఫెక్ట్గా ఉంటుంది, కానీ బెటర్ ఏంటంటే డ్రిల్ మిషన్తో వేసుకుంటే పర్ఫెక్ట్గా అనేది ఉంటుంది అన్నమాట. మీరు చూడండి, అక్కడ 2 శాంపిల్స్ తీయడం జరిగింది. ఒక గుంత పూర్తి చేసినాము. తర్వాత ఇది 3వ గుంత దగ్గరకు వచ్చినాము. ఇది మీకు చెప్పాను కదా ఇంతకుముందే 2 ఎకరాల పొలం అని చెప్పేసి. ఈ 2 ఎకరాల పొలంలో మన బిల్డింగ్ ఏరియా వచ్చేసి 195 ఫీట్ ఇంటూ 172 ఫీట్ అనేది బిల్డింగ్ ఏరియా వస్తుంది. అది మీకు ఇప్పుడు నేను డ్రాయింగ్ చూపించాను, బట్ కానీ ఏరియా అనేది ఇంత వస్తుంది. మీకు చూడండి, ఇది 195 ఫీట్లు ఇంటూ 172 ఫీట్లు అనమాట. బిల్డింగ్ సైజ్ వచ్చేసి 172 175 బట్ 172 అనుకోండి. 172 ఫీట్లు అనేది వస్తుంది. దీంట్లో మనం ఓన్లీ బిల్డింగ్ ఏరియాకి మాత్రమే శాంపిల్స్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాము. అది కూడా 1 మీటర్లో, 2 మీటర్లో అండ్ 2.5 మీటర్లో మాత్రమే కలెక్ట్ చేసుకుంటున్నాం మట్టి అనేది. ఇవి మనం తీసిన దాంట్లో వచ్చేసి ఇక్కడ 1 మీటర్లో ఒక హైట్ తీసుకుంటున్నాము. కరెక్ట్గా చూడండి, ఎగ్జాక్ట్లీ 1 మీటర్ తీసుకున్న తర్వాతనే ఇది అనేది ఈ శాంపిల్ అనేది పక్కెట్టేస్తుంది. ఇదొకటి. ఇక ఈ సైట్లో వచ్చేసి టోటల్గా 11 పాయింట్స్ అనేది సాయిల్ టెస్ట్ కోసం తీసుకోవడం జరిగింది. ప్రతి 11 పాయింట్లు
మట్టి అనేది కలెక్ట్ చేయడం జరిగింది. ఈ కలెక్ట్ చేసింది మొత్తం మనము ల్యాబ్ పంపించేసి టెస్ట్ రిపోర్ట్స్ అనేది తీసుకుంటాము. టెస్ట్ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత మనకు ఏదైతే రిపోర్ట్ వస్తుందో ఆ రిపోర్ట్ని బట్టి స్ట్రక్చరల్ డ్రాయింగ్ అనేది డిసైడ్ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ స్టీల్ వాడాలి, ఏ టైప్ ఆఫ్ కాంక్రీట్ వాడాలి, అంటే ఏ గ్రేడ్ కాంక్రీట్ వాడాలి, ఎలాంటి వర్క్ చేసుకోవాలని చెప్పేసి ఎంత వెయిట్ ఆపుతుంది, మెయిన్ ముఖ్యంగా ఈ ల్యాండ్ అనేది మనకు డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేది రెగ్యులర్గా వస్తుంటాయి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మొత్తాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. ఇప్పుడు వచ్చేసి రెగ్యులర్గా మీకు మన ఈ సైట్ గురించి కానీ మనం ఎలా వర్క్ చేస్తున్నాం కానీ ప్రతిదీ మీకు రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. ఈ సైట్లోని విషయాలు ఎలా కడుతున్నాము ఏంటి అనే దాని గురించి మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అందరికీ షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.